సిగ్గులే? మీకు అనుకూలంగా ఉండుంటే కోరం లేకుండా వాయిదా ఎట్టబడుతుందా? బుద్ధిలోనోడా? నువ్వు అసలు ఎమ్మెల్యేనా కనీసం? ఆ బుద్ధిలోనోడు నేను ఇప్పటి వరకు గమ్మున ఉన్నా. ఎందుకులే పరిమాణోడు ఆ ఎమ్మెల్యే ఏమి తెలియనోడు అమాయకుడులేనని. అమాయకుడు కాదు, నీచాతి నీచుడు. నిన్న అనగానే సత్యప్రసాద్ అలాంటి వాడు అసాంఘిక వ్యక్తిని గురించి మాట్లాడేంతటి వాడు నువ్వు అని అంటాడు. నువ్వు రాజకీయాలలోకి రాకముందు, రాజకీయం అంటేనే నీకు తెలియక ముందు 53 సంవత్సరాల క్రితం నుంచి రాజకీయాలు చేస్తున్న వాడిని నేను. మీ చంద్రబాబు గారిని గురించి నువ్వు రోజుకు ఒక పూటకు ఒక పార్టీ మారేటువంటి రాజకీయం కాదు కరుణాకర్ రెడ్డిది. కరుణాకర్ రెడ్డి దగ్గర ఇప్పటికీ కూడా ఇంత ప్రతిపక్షంలో కూడా ఇంత ప్రజాబలము, ఇంత కార్పొరేటర్లు మా వైపున ఉన్నారు అని అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బలము, మాకున్నటువంటి ఆ నిబద్ధత కారణం. ఈ ఆరణి శ్రీనివాసులు రాజ్యసభ సీటు ఇస్తారేమోనని మా పార్టీ తరఫున ప్రయత్నం చేసి నన్ను పట్టుకొని నా దగ్గరికి వచ్చి, అన్నా ఇంకా నువ్వేనా నాకు దిక్కు అన్నోడు, నువ్వే రక్షించాలన్నా పార్టీలో నన్ను అని. ఈ ఆరణి శ్రీనివాసులు నా గురించి మాట్లాడితే ఉంటే ఈ పార్టీకి మేమే వెళ్ళి ఉండేవాళ్ళం. లేదు కాబట్టే వాళ్లను కిడ్నాప్కు గురైనారు కాబట్టే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అన్న సంగతి తెలియటంలా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఏడ్చిపోతున్నారు. వాళ్లకు ప్రాణహాని ఉన్నది. తీసుకుపోయిన వాళ్ళు రౌడీలు, గుండాలు. వాళ్ళకి ఏ రకమైనటువంటి హాని జరిగినా కూడా వీళ్ళు బాధ్యత వహించాలి. ముఖ్యంగా ఎస్పీ గారు. లా అండ్ ఆర్డర్ని రక్షించాల్సింది ఎస్పీ గారే, కాపాడాల్సింది ఎస్పీ గారే. ఆయన కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. వాళ్ళ నలుగురిని ఎందువలనంటే వాళ్ళ నలుగురు మా ఇంటి నుంచే ఎంపీ గారు, మేయర్ గారు, శాసనమండలి సభ్యుల ఆధ్వర్యంలో ఎన్నికల్లో పాల్గొనటానికి వెళ్లటం జరిగింది. వాళ్లు వెళ్లినటువంటి బస్సులో నుంచి వాళ్లను లాగి తీసుకొని పోయినారు కనుక వాళ్లను తీసుకొని వచ్చి మా ఇంటి దగ్గర చేర్చాల్సినటువంటి బాధ్యత పోలీసు అధికారులది.